వచ్చే నెల 1వ తేదీన పింఛన్ విద్రోహ దినం సభను విజయవంతం చేయాలని జేఏసీ నగర శాఖ చైర్మన్ డిఎన్జీఓ అధ్యక్షులు కట్కూరి శ్రీకాంత్ పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెంలో సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా ఎస్ఎస్సీ బోర్డు, ఉద్యాన శాఖ, వ్యవసాయ శాఖ, పురావస్తు శాఖ మొదలగు శాఖలను సందర్శించారు. ఈ సందర్భంగా పింఛన్ విద్రోహ దినం సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. నియోజకవర్గం అంటేనే రామప్రసాద్ గారు అటువంటి వ్యక్తికి ఏ పదవి లేకపోయినా కానీ మరి ఈరోజు వచ్చేసి మన దగ్గర క్రమశిక్షణ ఉన్నటువంటి మరి ముందడుగు వేస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుండి మరి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ అనేక ఇబ్బందులు మామూలు కాదు అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా హెడ్క్వార్టర్లో ఉన్న కాబట్టి ప్రతి కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతారు. వారు కూడా హాజరవుతారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అట్లాగే మరి మనకు బామ్మలు భద్రాచలంలో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురుతోనే అయిపోతుంది. ఎందుకంటే వర్షం రావడం వల్ల కొద్దిగా ఆలస్యమైంది. దాన్ని మనం ఓపిక పట్టాలి. అడుగుల నాలుగురికి అన్నం బాధ తెలుస్తుంది అన్నట్టుగా అధికారం పోయింది. మనకి అధికారం పోయిన కూడా మనం కాదాడుతూ కూర్చున్నాను కుదరదు కదా. అందుకని కొద్దిగా మనం కూడా కడుపులో కాస్తేనే కొద్దిగా మనకు కూడా ఊపు వస్తుంది కొద్దిగా మన పరిస్థితి. అందుకనే ఎక్కువ మంది మాట్లాడే కాబట్టి కొంతమంది ఉంటారు కాబట్టి ఈ ప్రసంగం విన్న తర్వాత భద్రాచలానికి ఉప ఎన్నిక కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు భద్రాచలం ఉప ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని అట్లాగే మన జిల్లా 100% జిల్లా పరిషత్తును కైవసం చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే హైదరాబాద్ నగరానికి చాలా దూరంగా ఉన్నటువంటి జిల్లా అయినప్పటికీ కూడా ప్రజల్లో ఆ నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు పర్యటనలు చేయాలనేటువంటి ఆలోచనతో ఇక్కడ తీసుకురావడం జరుగుతూ ఉంది. మన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు గారిని మరి ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. మొదటి పర్యటనలో 3 నియోజకవర్గాలు పెట్టినాం. తర్వాత నెక్స్ట్ పర్యటన మిగతా 2 నియోజకవర్గాలు పెట్టడం జరిగింది. దానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మొదటి వచ్చినప్పుడు కొత్తగూడెం ఉంటారు. కొత్తగూడెం నుండి మనుగూరు తర్వాత భద్రాచలం నైట్ ఆటో ఐటీసీలో ఉంటారు. దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్